కడప జిల్లాలో జెడ్పీటీసీ ఎన్నికల వేడి కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి ఉద్రిక్త పరిస్థితుల నడుమ అక్కడ పోలింగ్ అన్నది కొనసాగుతుంది. పూర్తి స్థాయిలో ఎంపీ అవినాష్ రెడ్డిని అక్కడ పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారని చెప్పవచ్చు. కొద్దిసేపటి క్రితమే ఆయనను పోలీసులు విడుదల చేశారు. ఆయన క్యాంపు కార్యాలయానికి ప్రస్తుతం చేరుకున్నారని చెప్పవచ్చు. అదేవిధంగా ఇతర పార్టీ నేతలందరినీ కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి. ఎందుకంటే జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో కూడా గొడవలు చెలరేగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే పలు పోలింగ్ బూతుల్లో కూడా కొంతమంది నేతలు అక్కడ పోలింగ్ బూత్లోనే కొట్టుకున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో ఇంకా అవాంఛనీయ సంఘటన జరిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో ఇటు ఒంటిమిట్టలోను అటు పులివెందులో ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొందనే చెప్పవచ్చు. వరుస అరెస్టుల నేపథ్యంలో జెడ్పీటీసీల ఎన్నికలు మాత్రం హోరాహోరీగా కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం ఇక పోలింగ్ కొనసాగుతుందని చెప్పవచ్చు.